ఎక్కడైనా మనం నేరం జరుగుతుందని చూస్తే ఇమీడియట్లీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో ఈ రెండు మనం సింపుల్ గా అర్థం చేసుకోగలిగితే నాకు తెలిసిన మట్టికి 95% ప్రాబ్లం ఇక్కడే కవర్ అయిపోతాయి. ఎందుకంటే మనకి దగ్గర పోలీస్కే రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డైరెక్ట్లీ భర్త భార్యని చంపారు. లాస్ట్ 3-4 months లోనే మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో 7 కేసులు ఉన్నాయి. భర్త భార్యని చంపడము లేదా భార్య భర్తని చంపడము. అక్కడ దాకా ఎందుకు పోతుంది? చిన్న ఇష్యూ ఉన్నప్పుడే పోలీస్ దగ్గర రాకుండా ఉంటే అక్కడ దాకా పోతుంది. సో ఇన్ని కేసులు ఇప్పుడు రీసెంట్ టైంలోనే వచ్చాయి కాబట్టి నేను ఆ పాయింట్ మీకు చెప్పాలనుకున్నాను. రెండో విషయం ఆల్రెడీ డిఎస్పీ గారు చెప్పారు, బాల్య వివాహం గురించి. సో ఒకటి, అది చట్టరీత్యా నేరం. సో దట్ దేర్ ఇస్ నో డౌట్. లేదు అనుకున్నా అట్లీస్ట్ మీరు చాలా మంది అంటా ఉంటారు, అరే మాకు వాయిదా జరిగింది. సో మీకు జరిగినప్పుడు మీకు ఏమేమి కష్టాలు వచ్చాయో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకుని మీ పిల్లలకి కూడా అదే రావాలా లేదా పిల్లలు ఇంకా మంచి భవిష్యత్తు వెళ్ళాలా, ఆ ఒక పాయింట్ మనం అర్థం చేసుకుంటే. ఇప్పుడు డిఎస్పీ గారు ఒక మాట చెప్పారు, మంచి సంబంధాలు వచ్చిన తర్వాత వదులుకోక మళ్ళీ వస్తే లేవో మంచి సంబంధాలు. ఆ ఒక రీజన్ తోనే ఒక 70% మంది ఇమీడియట్లీ మ్యారేజ్ చేసేస్తారు. సో అది ఒకటి చట్టరీత్యా నేరం. సో చట్టము మనం పక్కన పెట్టిన ఒకటి, చిన్న పిల్లలకి మ్యారేజ్ చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎడ్యుకేషన్ కట్ అయిపోతుంది, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే వాళ్ళు చదువు కంప్లీట్ చేసుకొని వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పొజిషన్ లో ఉండలేకపోతారు. సో ఇదన్నీ అర్థం చేసుకొని అదొకటి మనం ఎలాగైనా ఆపాలి. మీరు ఆపాలి, ప్లస్ మీ పక్కన వాళ్ళని కూడా ఆపాలి. సో అది మీరు అర్థం చేసుకోవాలి. చూస్తే ఎక్కడో ఒక కంపెనీలో పనిచేస్తా ఉంటారు, అక్కడ నేరాలు జరిగితే పాష్ యాక్ట్ అంటే వర్క్ ప్లేస్ లో ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడ జరిగితే దానికి ఒక చట్టం ఉంది. పిల్లలపై నేరం జరిగితే దానికి ఒక చట్టం ఉంది, పోక్సో చట్టం. గృహహింసకి ఒక డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, అది కూడా ఒక చట్టం ఉంది. చిన్న చిన్న చట్టాలు కూడా ప్రతిదీ కవర్ చేస్తూ ఉన్నాయి. సో మనకి అందరికీ అవన్నీ చట్టాల గురించి తెలుసుకోవడం కష్టం ఉండొచ్చు. బట్ ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు పోలీస్ దగ్గర రావాలంటే ఇంకా చాలా మంది హెసిటేట్ చేస్తున్నారు. అంటే మనం రాను 1947 లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, స్వాతంత్రం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 3-4 తరం అంటే 3-4 జనరేషన్. ఈ జనరేషన్ లో చాలా చేంజెస్ వస్తూ వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వాతంత్రం రాగానే మహిళలకి ఈక్వల్ ఓటింగ్ షేర్ చాలా అడ్వాన్స్ కంట్రీలో కూడా తర్వాత వచ్చింది. మన భారతదేశంలో మొట్టమొదటిగా మహిళలకి కూడా ఈక్వల్ ఓటింగ్ రైట్స్ ఇవ్వడం జరిగింది, అంటే ఓటు హక్కు. ఆ తర్వాత 1960s 1917 లో హిందూ రిలీజియస్ లో మహిళలకి కూడా ఈక్వల్ ప్రాపర్టీ రైట్స్ ఆ చట్టం వచ్చింది. ఆ తర్వాత స్లోలీ అంటే మనం జనరేషన్ మారుతూ చట్టాలు మనం తీసుకురావడం జరిగింది. సో స్లోగా చేంజెస్ అంటే మార్పులు స్లోగా వచ్చాయి కూడా. ఎందుకు ఇది మాట చెప్తున్నానంటే ఇప్పుడు కూడా చిన్న చిన్న నేరాలు లేదా చిన్న చిన్న అగత్యాలు అనుకోవచ్చు. 25 సంవత్సరాలు అబ్బాయిలకి 18 సంవత్సరాలు అమ్మాయిలకి పెళ్లి చేసినట్లయితే దాన్ని బాల్య వివాహం అని పరిగణిస్తారు. బాల్య వివాహాల నిరోధక చట్టం అని మనకు ఒక యాక్ట్ మనకి గవర్నమెంట్ తీసుకొచ్చింది. దాని ప్రకారం ఇలాంటి పిల్లలకి పెళ్లి చేయడం నేరం. ఈ నేరం కింద ఎవరిని అరెస్ట్ చేస్తారంటే పెళ్లి చేసిన తల్లిదండ్రుల్ని, ఆ పెళ్లికి వచ్చిన పురోహితుల్ని, ఆ తర్వాత ఈ వంట చేయడానికి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ పెళ్లికి అటెండ్ అయిన చుట్టాలు, వీళ్ళందరూ కూడా దాంట్లో నేరస్తులుగా పరిగణించబడతారు. సో దయచేసి చిన్నపిల్లలకి పెళ్లిళ్ళు చేయొద్దు. పిల్లలకి చాలా మందికి భవిష్యత్తు మీద చాలా ఆశలు ఉంటాయండి, బాగా చదువుకోవాలి, మంచి స్థానంలో స్థిరపడాలి అని. అలాంటి ఆశల్ని మనం బాల్యాన్ని వాళ్ళు పూర్తిగా అనుభవించకుండానే మనం బాల్య వివాహాలు చేసినట్లయితే చిన్న వయసులోనే, వాళ్ళకి తెలిసి తెలియని వయసులోనే అధిక బాధ్యతల్ని వాళ్ళ భుజాల మీద వేస్తున్నాం. అవును కదండి, ఇక్కడ చాలా మంది చిన్న వయసులో పెళ్లి చేసుకునే వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మా ఏజ్ వాళ్ళని చూస్తే చాలా మందికి మనోళ్ళు కూడా ఉంటారు. ఎందుకని 15-14 సంవత్సరాలకే పెళ్లి చేస్తూ ఉంటారు.
ఆ తర్వాత మీ పిల్లలు కూడా అలాగే పెళ్లి చేస్తారు, వాళ్ళ పిల్లలు కూడా అలాగే పెళ్లి చేస్తారు. ఇప్పుడు మనం ఈ పొజిషన్ లో ఉన్నాము, చాలా మంది ఇక్కడ వ్యవసాయం కూలి పనుల మీద ఆధారపడి ఉంటారు. మన పిల్లలు కూడా అలాగే ఉండకూడదు కదా. మన పిల్లలు మనకంటే ఉన్నతంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు చదివించాలి. ఎస్పెషల్లీ ఆడపిల్లలకి చదువు చాలా ముఖ్యం అండి. ఎందుకని చెప్తున్నానంటే సమాజం అభివృద్ధి చెందాలి అంటే దాంట్లో మహిళల అభివృద్ధి చెందడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మనకి పాపులేషన్ ఆల్మోస్ట్ సగం ఇండియాలో చూసుకుంటే మేల్ ఎంతమంది ఉంటారో ఫీమేల్స్ కూడా అంతమంది ఉంటారు. కానీ ఆ సెక్షన్ లో చాలా మందికి చాలా టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ని మనము చదువు కానీ వాళ్ళకి వాళ్ళకి మనం కల్పించకపోతే వాళ్ళ యొక్క టాలెంట్ ని దేశాభివృద్ధికి ఉపయోగించకుండా మనమే నిరోధిస్తున్నాం. అలాంటి ఉండకుండా ఉండాలి అని అంటే పిల్లలకి దయచేసి చదివించండి. వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారంటే అంతవరకు చదివించండి. మా చిన్నప్పుడు మా ఊరిలో నేను కూడా ఒక విలేజ్ నుంచి వచ్చాను. మీలాగా ఇలాంటి కార్యక్రమాల్లో చాలా వరకు నేను కూడా నా చిన్నప్పుడు కూర్చున్నాను. నా చిన్నప్పుడు మేమున్న ఏరియాస్ లో ఏవైతే సమస్యలు చూసామో అవి ఇప్పటికీ నేను ఇక్కడ చూస్తున్నాను. అందుకే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇలాంటి బాల్య వివాహాలు చేయొద్దు అని మా ఏరియాస్ లో ఇప్పుడు చెప్పరు. ఎందుకంటే అక్కడ ఎవరు చేయరు. అందరూ కూడా చదువుకోవాలి, పిల్లల్ని చదివించాలి, ఆడపిల్లలు కూడా ఉద్యోగం సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మా చిన్నప్పుడు మా ఊరిలో ఇలా ఏదైనా పిల్లలకి సంబంధాలు వస్తే ఎందుకంటే ఇంత చిన్న వయసులో పెళ్లి చేస్తున్నారంటే మంచి సంబంధం వచ్చిందండి మళ్ళీ చేయలేకపోతుంది అని అంటారు. అవునా కదా, చాలా మంది దగ్గర విన్నాం. వాళ్ళు మంచి సంబంధం అంటే ఏంటంటే వాళ్ళకి ఆస్తి ఉంటే చాలు. ఆస్తి అనేది ఒకటే సరిపోదు. పిల్లలకి, ఆడపిల్లలకి ఎస్పెషల్లీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడే ధైర్యాన్ని మనం ఇవ్వాలి. ఎందుకంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు, ఎవరి చేతుల్లోనూ లేదు. అది భవిష్యత్తు ఎలా ఉన్నా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ధైర్యం కేవలం చదువుతూ మాత్రమే వస్తుంది. నా చిన్నప్పుడు నాకు కూడా ఇలా పెళ్లి సంబంధాలు వచ్చాయి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఆ రోజు మా ఫాదర్ ఒకటే అన్నారు, మంచి పెళ్లి సంబంధం అని అంటే లేదు, మా అమ్మాయి భవిష్యత్తులో ఉన్నాను. దానికి నా తల్లిదండ్రులకు నేను సదా రుణపడి ఉంటాను. ఈ విషయంలో మాత్రం తల్లిదండ్రులు దయచేసి పిల్లల యొక్క ఆశల్ని, అభిలాషల్ని అర్థం చేసుకుని వాళ్ళకి కావాల్సిన భవిష్యత్తును వాళ్ళకి ఇవ్వండి. మనం మంచి అనుకునేది వాళ్ళకి మంచిగా అనిపించకపోవచ్చు. సో వాళ్ళకు ఉండే ఆశలు అవన్నీ వాళ్ళు నెరవేర్చుకోవాలి అని అంటే వాళ్ళ భవిష్యత్తుకి మనం బంగారు బాట వేయాలి. ఇప్పుడు చాలా మంది బాగా మంచి సంబంధం పెళ్లి చేసిన వాళ్ళు అర్ధాంతంగా చనిపోతూ ఉంటారు. చావనేది ఎవరి చేతుల్లోనూ ఉండదు. అలాంటప్పుడు ఆ ఆడపిల్ల భవిష్యత్తు ఏంటి? ఆవిడ కనుక బాగా చదువుకుంటే తన కాళ్ళ మీద తను నిలబడి తన పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వగలదు. అలా ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఆడపిల్లల్ని చదివించండి. చదువుతోనే అభివృద్ధి సాధ్యం.